గుంటూరు జిల్లాలో జరిగిన చైన్ స్నాచింగ్ కేసును తెనాలి పోలీసులు ఛేదించారు. 2 ఏళ్లుగా తప్పించుకుని తిరుగుతున్న 7 నిందితుల్ని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 16 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలు, 5 బైకులు స్వాధీనం చేసుకున్నామని జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ వెల్లడించారు. ఛేదనలో ప్రతిభ చాటిన సిబ్బందికి రివార్డులు అందించిన ఎస్పీ కొన్ని అటెంప్ట్స్ చేశారు, కానీ టోటల్ చేసిన అఫెన్స్ 5 స్నాచింగ్, 1 థెఫ్ట్, 2 బైక్ అఫెన్స్, టోటల్ 8 అఫెన్స్ ఇన్వాల్వ్ అయ్యారు. దీంట్లో మనకి వేమూరులో రీసెంట్ టైమ్స్లో ఒక స్నాచింగ్ జరిగింది. దాంట్లో ఒక చిన్న క్లూ, అది కూడా మెయిన్ సీసీటీవీ కెమెరా ద్వారానే చిన్న క్లూ దొరికింది. వేమూరు జరిగిన ఆ క్లూ నుంచి మనము ఈ గ్యాంగ్ని మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. దీంట్లో సాయి మాధవ్, పాతర్లంక సాయి మాధవ్ అనే వ్యక్తి, తర్వాత అమర్తలూరి నాని, షేక్ మక్బుల్, మొహమ్మద్ సమీర్, హనుమంత్ నాయక్, సయ్యద్ కరీముల్లా, షేక్ బరవలి అని చెప్పేసి 7 మెంబర్స్ గ్యాంగ్ని మేము అరెస్ట్ చేశాము. దీంట్లో ఎవరిపైన కూడా పాత అఫెన్స్ లేదు, ఎక్సెప్ట్ ఒక పర్సన్, హనుమంత్ నాయక్ అనే ఒక పర్సన్ పైన మాత్రం 1 బైక్ అఫెన్స్ ఉంది గతంలో. రిమైనింగ్ ఇది కంప్లీట్లీ న్యూ గ్యాంగ్. దీన్ని ఏంటంటే చిన్నరూరు తోట, తెనాలి మండల్ చిన్నరూరు తోట చెందిన వాళ్ళు అందరూ ఎక్సెప్ట్ ఒక పర్సన్ కొల్లిపార. సో వీళ్ళు మోటివ్ దొంగతనం చేస్తున్నది పెట్టి ఎంజాయ్మెంట్ చేస్తారు. ప్రీవియస్ కేసెస్ ఓన్లీ హనుమంత్ నాయక్ అనే ఒక వ్యక్తికి మాత్రమే ఒకే ఒక బైక్ అఫెన్స్ ఉంది, 1 టౌన్ తెనాలి 1 టౌన్ పోలీస్ స్టేషన్లో. మిగిలిన అందరూ కూడా ఫ్రెష్. స్టార్ట్ చేసి 1 ఇయర్ 2 మంత్స్ అయింది, కానీ కేసెస్ అనేది ఏమి లేదు. అటెంప్ట్స్ కొన్ని చేశారు, అది కూడా మనం ఐడెంటిఫై చేస్తాం.